నిన్న కేసీఆర్ ఇంట్లో అదే ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలంతా వాళ్ళకి సార్ దిశానిర్దేశం చేసిండు. ఏమంటుండు, కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం, ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో నిలదీయాలి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం, ఫిబ్రవరిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం. ఏమంటుండు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసిందట. ఏమని? ప్రజా వ్యతిరేక విధానాలపైన అసెంబ్లీలో నిలదీయాలి. ఏం చేయాలి? నిలదీయాలి. నువ్వేం చేయాలా? వాళ్ళు నిలదీస్తారు సార్, మరి మీరేం చేస్తారు? ఇంట్లో ఉంటారా? ఫామ్ హౌస్లో ప్రశాంతంగా. మరి మీకెందుకు ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా, శాసనసభాపక్ష నేత పదవి? ఆ 38 మంది ఎమ్మెల్యేలు ఇంకొకరిని ఎన్నుకోమని చెప్పండి. అది మీ కొడుకే ఇవ్వండి, అల్లుడికే ఇవ్వండి, లేకపోతే కౌశిక్ రెడ్డి లాంటి ఆయనకే ఇవ్వండి, ఇంకెవరికైనా ఇవ్వండి, ఇంకో ఎమ్మెల్యేకి ఇవ్వండి. మీరు శాసనసభాపక్ష సిఎల్పి బీఆర్ఎస్ ఎల్పి లీడర్గా ఉంటారు, అసెంబ్లీకి రారు, మళ్ళీ వాళ్ళకి ఏదో దిశానిర్దేశం అట. నువ్వు వచ్చి నిలబడి అక్కడ ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని ప్రభుత్వం మీద పోరాడాల్సింది పోయి నువ్వు ఇంట్లో వండుకొని మీరు కొట్లాడురు అని అంటే ఎట్లా? కెప్టెన్ గ్రౌండ్లో ఉండి టీంని ముందుకు తీసుకెళ్తాడా, గెలవడానికి ప్రయత్నం చేస్తాడా? లేదు కెప్టెన్ స్టేజ్ అవతల ఉండి, కోర్ట్ అవతల ఉండి, గ్రౌండ్ అవతల ఉండి ఇట్లా చేయరు అట్లా చేయరు అంటాడా? ఇదేందే బాబు? గురుకులాలపైన కేసీఆర్కు నివేదిక అందజేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట. చిత్రంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆంజనేయులు గౌడ్, వాసుదేవరెడ్డి అన్నీ చెప్పారు. ఆనాడు ఈ ఫర్నిచర్లో జరిగిన స్కామ్లు కావచ్చు, కాంట్రాక్ట్ల విషయంలో జరిగిన స్కామ్లు కావచ్చు, గురుకులాల్లో పెద్ద స్కామ్ ఇది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడిగిరా? నా ఇంటర్వ్యూలోనే మీరు చెప్పారు, గురుకులాల కోసం కొంత ఫండ్ కేటాయించి దాన్ని ఖర్చు పెడదామని అనుకుంటే ఎవడిని అడిగి నువ్వు ఖర్చు పెట్టినవని అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఇదే కేసీఆర్ తిట్టిన విషయం నా ఇంటర్వ్యూలోనే కదా మీరు చెప్పింది. మళ్ళా ఆడికి పోయి అసలు నేను అనుకుంటున్నా కదా, మీకు ఈ సమాజంలో ఎంత గొప్ప రెస్పెక్ట్ ఉండేనో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే. కానీ ఎప్పుడైతే మీరు ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఒక సామాన్య బీఆర్ఎస్ నాయకుడు లెక్క మీరు ప్రవర్తిస్తున్నారు, అందులో ఇది చాలా షేమ్ అనిపిస్తున్నది. ఇంతసేపు మీ మాటల్లో కేసీఆర్ కేటీఆర్, అసలు మీ పేరు వినబడాలి కదా. ఇప్పుడు ఇవాళ అదే బీఎస్పీ అధ్యక్షుడిగానో లేకపోతే ఇంకే రకంగానో ఇండిపెండెంట్గానో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉంటే బీజేపీని కాదని, కాంగ్రెస్ని కాదని, బీఆర్ఎస్ని కాదని మొత్తం మీ ఆఫీస్ చుట్టూ క్యూ కట్టేటోళ్ళు. అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నారు మీరు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, ప్రభుత్వ అసమర్థత వల్ల పాలన అస్తవ్యస్తంగా మారిందని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనపైన ప్రజలు విసుగు చెందారు, ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆదివారం ఎర్రవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏం సాధించారని ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహిస్తోంది అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి అస్తిత్వంపైన దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిపైన ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ను అసెంబ్లీ వేదికగా నిలదీయాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం సుమారు 3 గంటల పాటు కొనసాగింది. అసెంబ్లీలో మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపైన వారికి ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నాయకులు హరీష్ రావు, మధుసూదనాచారి, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. గిరిజనులపైన కేసులు, హైడ్రాతో కూల్చివేతలు, లగచర్లలో ఫార్మా పరిశ్రమ పేరిట భూములు లాక్కుంటున్నారని స్థానిక గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే వారిపై ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోంది. నువ్వు మాట్లాడాలా కేసీఆర్? కేసుల గురించి, వేధింపుల గురించి, లాఠీ చార్జీల గురించి, అరెస్ట్ల గురించి, రైతుల గురించి, భూములు గుంజుకోవడం గురించి నువ్వు మాట్లాడాలా? వాహ్! పోదామా మల్లన్న సాగర్ R&R కాలనీకి? వస్తారా? ఒక్కరే, పక్కనే ఉంది కదా ఫామ్ హౌస్. బయటకు వెళ్ళి కొండపోచమ్మ సాగర్ బాధితుల దగ్గరికి వెళ్ళి నిలబడగలుగుతారా కేసీఆర్? ఆ పక్కనే ఉన్న మల్లన్న సాగర్ నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి వాళ్ళతో మాట్లాడగలుగుతారా? ఆ మహిళలతో మాట్లాడండి మీరు, అంతే. ఏం లేదు. మళ్ళీ తిరిగి ఫామ్ హౌస్ కేసు ఏ పొజిషన్లో వస్తారో చూద్దాం. అసలు వస్తారో రారో కూడా తెలియదు. మళ్ళీ మీరు రైతుల గురించి, రైతుల మీద జరిగిన దాడుల గురించి మేము వీళ్ళేదో గొప్పగా చేస్తున్నారని మేము చెప్పట్లే, కానీ నీకేం అర్హత ఉన్నదని అడుగుతున్నాం. మూసీ సుందరీకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల నివాసాలను కూలగొడుతోంది. హైడ్రా ముసుగులో పేదల ఆవాసాలను బుల్డోజర్లతో నిలువునా కూల్చేస్తోంది. ఇదేంటని అడిగిన బీఆర్ఎస్ నేతలపైన అక్రమ కేసులు బనాయిస్తోంది. మేము చాలా క్లియర్గా అడుగుతున్నాం. ఎదురుగా నీ కొడుకే ఉన్నాడు.
హైడ్రా రావడానికి ప్రధానమైన కారకుడు నీ కొడుకే, మీ కుమారుడు కల్వకుంట్ల తారక రామారావే. బీఆర్ఎస్ పార్టీనే చేతగాని నీ కొడుకు అక్రమాలు చేస్తుంటే, హైదరాబాద్ని సర్వనాశనం చేస్తుంటే, రియల్ ఎస్టేట్ మాఫియా చెలరేగిపోతుంటే చూస్తూ ఊరుకున్నావు నీ కొడుకు భయపడి. నువ్వు సమాధానం చెప్పాలి, నీ కొడుకు సమాధానం చెప్పాలి. హైడ్రా ఎందుకు రాకూడదు అంటున్నాం మేము చాలా క్లియర్గా మేము ప్రశ్నిస్తున్నాం. ఏదో కూలగొట్టిన ఒకటి రెండింటి గురించి అందరూ మాట్లాడుతున్నారే, కూలగొట్టాల్సిన బడా నిర్మాణ దగ్గరికి ఎవడు వెళ్ళి ధర్నా చేయట్లేదే, ఇది అడుగుతున్నాం కదా. ఈ పని ఎందుకు చేయట్లే? ప్రభుత్వము అట్లనే ఉన్నది, అపోజిషన్ పార్టీలు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఆడ నిద్ర ఈడ నిద్ర అని బీజేపీ స్టార్ట్ చేసింది. మేము అడుగుతున్నాం, మీరు ఆడపోయి నిద్ర చేస్తున్నారు, బాగుంది, ఎందుకంటే ఆ పేదలను రక్షించాలి కాబట్టి. పేదలను రక్షించాల్సితే కూలగొట్టడానికి వీలు లేదు. ఒకవేళ ఆ పని చేయాలనుకుంటే వాళ్ళని సాటిస్ఫై చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని తరలించాలి. మేము చాలా క్లియర్గా ఉన్నాం. కానీ అక్కడ ధర్నా చేస్తున్న మీరు, అక్కడ నిద్ర చేస్తున్న మీరు మొత్తం చెరువులని సర్వనాశనం చేసి, చెరువు యొక్క నది ఆ చెరువు గర్భంలో కడుతున్న కట్టడాల దగ్గర ఎందుకో వెళ్ళి ధర్నా చేయరు? ఒక్క పార్టీ నాయకుడు అని ఈ పని చేసిండా? ఒక్క సింగిల్ పార్టీ నాయకుడు? ఎందుకు ఆ కంపెనీల గురించి మీరు మాట్లాడడానికి భయం అవుతుంది? ఎందుకంటే అందరూ కలిసే ఉన్నారు కాబట్టి. వీళ్ళ రాజకీయం కోసం వాళ్ళ పార్టీ డ్యామేజ్ కాకుండా, వాళ్ళకే ఇబ్బంది రాకుండా వాళ్ళ ఆందోళనలు చేస్తారు. ఇది కూడా అట్లనే ఉన్నది. ఈయన హైడ్రా గురించి మాట్లాడుతున్నాడు. హైడ్రా రావాల్సిందే. బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు చెరువులలో కన్స్ట్రక్షన్ చేసి ఎస్టేట్ ల్యాండ్స్ తీద్దాం లెక్క లిస్టు, కొన్ని వేలాది ఎకరాల భూములు కథం పట్టించేసారు. ఎస్టేట్ ల్యాండ్స్, ఇనాం భూములు, వివిధ మట్లకు సంబంధించిన భూములు, అవన్నీ గవర్నమెంట్ పరిధిలో ఉండాల్సిన భూములు. మరి ఇవి జాతి సంపద కాదా? అందులో ఉన్న కన్స్ట్రక్షన్స్ని, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలని బుక్ చేయాల్సిన అవసరం లేదా? సాగునీటి రంగాన్ని అస్తవ్యస్తం చేసింది ఎట్లా? కాళేశ్వరం కట్టిరా? సాగునీటి రంగాన్ని ఎట్లా అస్తవ్యస్తం చేసిర్రు? ఎవడు అస్తవ్యస్తం చేసింది? నీ కాళేశ్వరం లేకుండానే పంటలు పండుతున్నాయి. ఎట్లా పండుతున్నాయి? మేడిగడ్డ దగ్గర ఎత్తిపోయకుండానే నీళ్ళు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి చెప్పు, ఆన్సర్ చెప్పు ఫస్ట్. సముద్రంలో వృధాగా కలుస్తున్న కాళేశ్వరం జలాలను ఎందుకు ఎత్తిపోయట్లేదు? సిగ్గుందా? కాళేశ్వరం జలాలను ఎట్లా ఎత్తిపోయాలా? ఎవరు ఎత్తిపోయాలా? అవకాశం ఏడున్నది. కాంగ్రెస్ సర్కార్లో ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. వారికి అందాల్సిన 5 డిఏలకు గాను 1 డిఏనే ఇచ్చింది. దాన్ని కూడా 17 వాయిదాల్లో అందిస్తామని ప్రకటించడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గురుకుల విద్యాలయాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దినట. ఇప్పుడు ఏదైతే ఫుడ్ పాయిజన్ గురించి మీరు మాట్లాడుతున్నారో, మనం మాట్లాడుకుంటున్నామో, ఇది గత 10 ఏళ్ళుగా నడుస్తూనే ఉన్నది. గత 5 సంవత్సరాలుగా అయితే ఇంకా దారుణంగా ఉన్నది. పోదామా బాసర IIITకి? ఇట్లా ఎన్ని గురుకులాల్లో ఇట్లాంటి ఇష్యూస్ జరిగినాయి? ఇప్పటికంటే చాలా భయంకరంగా జరిగినాయి. గురుకులాలను కాంగ్రెస్ సర్కారు భ్రష్టు పట్టించింది. తినే తిండిని కూడా సరిగ్గా వండి పెట్టలేక పిల్లలకు విషాహారం పెడుతోంది. పిల్లలు చనిపోతున్న దారుణ దృశ్యాలు మనసును కలిచేస్తున్నాయి. గురుకులాలను సక్రమంగా నడిపేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. ఎట్లా ఉన్నది చూడండి, దొంగ అన్నట్టున్నది. దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. అంతకంటే ఇంకేమైనా చెప్పొచ్చేమో. ఈయన మనసట కలిచివేస్తుందట. ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేయి, ఫుడ్ పాయిజన్ కేసెస్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కొట్టు. ఓన్లీ 1 ఇయర్ మంత్స్ బ్యాక్ ఎగో వీడియోలే వస్తున్నాయా? లేదు 2 ఇయర్స్ ఎగో, 3 ఇయర్స్ ఎగో, 4 ఇయర్స్ ఎగో వీడియోలే వస్తున్నాయా? మేము ఇప్పుడు చేసినాం, అప్పుడు లొకేషన్కి వెళ్ళి చేసినాం, గ్రౌండ్కి వెళ్ళి. మొన్న మాగనూరు ఇన్సిడెంట్ ఎట్లాగైతే జరిగిందో, అంతకుముందు బాసర IIITలో జరిగింది, చాలా స్కూల్స్లో జరిగింది. నేను అందుకే బీఆర్ఎస్ పార్టీ ఎంత చేసినా ఎందుకు కొంత మూమెంట్ వస్తలేదు వాళ్ళకంటే కారణం ఇదే. వీళ్ళు చెప్పిన ప్రతి లైను గత గవర్నమెంట్లో జరిగింది. తెలంగాణ తల్లి భావన యావత్ సమాజానిది. తెలంగాణ తల్లి భావన నాది కాదు, యావత్ తెలంగాణ సమాజానిది. 70 ఏళ్ల కిందటే దాశరథి, రావెల్ల వెంకట్రామారావు వంటి తెలంగాణ కవులు తెలంగాణ తల్లి గురించి కీర్తించారు. ఈ సంగతి ప్రభుత్వానికి, దాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రికి తెలియదు. కేసీఆర్ పెట్టారు అని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారు. నన్ను ఆహ్వానించడం వెనుక కోణం ఏదున్నా, వచ్చిన మంత్రికి, ఆయన వెంట వచ్చిన వారికి భోజనం పెట్టి సాదరంగా గౌరవించి పంపించాం. ఇది తెలంగాణ సంప్రదాయం. మరి అదే సమయంలో గతంలో దేనికోసం సెక్రటేరియట్ దేనికోసం పిలిచిరు కదా మిమ్మల్ని, మరి అప్పుడెందుకు అట్లనే సాధారణంగా పిలిచి భోజనం పెట్టి పంపించలే? చేసింది చెప్పుకున్నా, మరి చేయని రోజు చెప్పుకోవట్లే.
రైతు బంధుని ఇంకా పెంచుతామని రైతులకు ఆశలు పెట్టి ఉన్నదాన్ని ప్రభుత్వం ఎగ్గొడుతోంది. తెలంగాణను అస్తవ్యస్తం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి అని కేసీఆర్ సూచించారు. గురుకులాల్లో పరిస్థితులపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ కేసీఆర్కు నివేదిక సమర్పించింది. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని, రుణమాఫీని అరకొరగా చేశారని, ఇప్పటివరకు రైతు భరోసా రాలేదని, కొనుగోలు కేంద్రాలు సరిగ్గా నడవని పరిస్థితి ఉందని, బోనస్ ఇవ్వకుండా దగా చేశారని కేటీఆర్ విమర్శించారు. మీరు బోనస్ ఇచ్చిరా? రైతు బంధు తప్ప మీరు ఇచ్చింది ఏందో చెప్పాలి. రైతులకి బోనస్ ఇచ్చిరా? పంటల బీమా ఇచ్చిరా? రైతు రుణమాఫీ వీళ్ళు 20,000 కోట్లు ఏదో చేసినామని వీళ్ళు చెప్తున్నారు. కనీసం ఒక 50-60% అయినా అమలు అయి ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఎంతమందికి చేశారు? ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 4 విడతలు పెట్టి ఎంతమందికి చేసినావు? 99,999 దగ్గర ఆపి రూపాయి చేయకపోవడం వల్ల ఇవాళ వాళ్ళంతా 2 లక్షలు దాటిపోయి రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. కొడంగల్, సంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో దళిత గిరిజన రైతులపైన ప్రభుత్వం దాడులు చేస్తోందని, కేసులు పెట్టి నిర్బంధించి భూములు లాక్కుంటోందని ఆరోపించారు. ఖమ్మం ఎల్లన్న నగర్లో పచ్చి బాలింతలను తీసుకుపోయి జైలు వేసిన చరిత్ర అనేది. మహబాద్ మెడికల్ కాలేజీ కోసం పోరాటం చేస్తున్న మహిళలని మాకు పరిహారం ఇవ్వండి, మాకేం అక్కర్లేదని కొట్లాడిన మహిళా రైతులను తీసుకుపోయి పాల్లాగే పిల్లలు ఇంట్లుంటే వాళ్ళని గుంజుకపోయి జైలు వేసిన చరిత్ర అనేది. మిర్చి రైతులకు బేడీలేసిన చరిత్ర అనేది. త్రిబులార్ కోసం కొట్లాడిన రైతులకు బేడీలేసి జైల్లో వేసిన చరిత్ర అనేది. గుర్రంపోడు రైతుల మీద మీ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే అనుచరులు గూండాలతో కొట్టించిన చరిత్ర అనేది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడడానికి బీఆర్ఎస్ మాట్లాడడానికి అవకాశం కల్పిస్తున్నదే రేవంత్ రెడ్డి. మీరు చాలా విషయాల్లో చేస్తున్న తప్పులే వీళ్ళు మాట్లాడడానికి కారణమవుతున్నాయి. మరి ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడుతున్నాడు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు మీరు వినాలా, కేసీఆర్ హైడ్రా గురించి మాట్లాడుతున్నాడు. హైడ్రా గురించి మాట్లాడే అర్హత నీకు ఏమున్నది అని మొత్తం కబ్జాలు చేసిన భూముల చరిత్ర అంతా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మీ మీద లేదా? చెప్పండి. లక్షలాది ఎకరాల భూములు కొల్లగొట్టబడ్డాయి తెలంగాణలో. మరి ఎందుకు మాట్లాడతలేరు? అంతా కలిసే ఉన్నారు. నేను అంటున్నా, చాలా క్లియర్గా చెప్తున్నా, అంతా కలిసే ఉన్నారు వీళ్ళు. వీళ్ళకి ఏమి నువ్వా నేనా అని కొట్లాడతారు, కానీ నువ్వు నేను అని ప్రేమించుకుంటారు లోపట. బయటనేమో నువ్వా నేనా అని యుద్ధాలు చేస్తారు, లోపటనేమో నువ్వు నేను సినిమాలాగా ఇద్దరు కలిసి ప్రేమించుకుంటారు. ఇద్దరు కాదు, అందరు. బీజేపీ కూడా ఉంది ఇందులో. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట ఇది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారో రారో మీరే చూస్తారు. హరీష్ రావు అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలపైన గలం విప్పుతామని, కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుపైన నిలదీస్తామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కేసీఆర్తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపైన సమావేశంలో చర్చ జరిగింది. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై అసెంబ్లీలో పోరాడతాం, 2 విడతల రైతు బంధు ఇవ్వాలని పట్టుబడతాం అని తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ అసెంబ్లీకి కేసీఆర్ వస్తారో రారో అన్నది మీరే చూస్తారు అని వ్యాఖ్యానించారు. మీరు చూసేదేందే, వచ్చేదరా అని చెప్తానికి అదేమైనా పెద్ద ఏదైనా మ్యాటర్? అదేమైనా పెద్దది? వస్తాడని చెప్పు, రాడని చెప్పురి. మాకు తెలియదు, మాకేడే చెప్తారు. ఆయన వస్తే వస్తాడు, లేకపోతే లేదు. రాత్రి పురుగు తిరిగింది అనుకో రాడు, మంచిగా ఉన్నాడు అనుకో పొద్దుగాల వస్తాడని చెప్పండి. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో. సో ఇది నిన్న కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశం. మరి ఆయన ఏం చేస్తాడు ఏందన్నది